అవును. మీరిన్నది నిజమే. ఇక్కడ డిగ్రీ చేస్తే బయటకొచ్చేటప్పటికి మినిమమ్ సాలరీ వచ్చి 20,00,000, 25,00,000 మినిమమ్. 50,00,000 కూడా వచ్చినోళ్ళున్నారు పర్ యానమ్ ప్యాకేజ్. ఏంటి స్పెషాలిటీ? అంత గొప్ప కోర్సా అని అనుకోవచ్చు. అవును. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాముఖ్యత ఉన్నది అందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఎన్ఐటీలు, ఐఐటీలు. కానీ దానికన్నా ఇంకొక ప్రయారిటీ ఒకటి ఉంది. అదే ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళ దగ్గర బీటెక్ అంటే డిగ్రీ ఈక్వలెంట్ కోర్స్ చేసినా లేదా ఎంటెక్ చేసినా ఖచ్చితంగా మంచి సెటిల్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ సీట్లు వాళ్ళకున్న రిక్వైర్మెంట్ చాలా పెద్దది. మరి ఎందుకు అటువైపు వెళ్ళట్లేదు అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళు ఐఐటీస్కి ఎన్ఐటీస్కి ఇస్తున్న ప్రయారిటీ దీనికి ఇవ్వకపోవటం, కేవలం కొన్ని కాలేజీలోనే వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానికి ప్రిపేర్ అయ్యే విధంగా, ముఖ్యంగా అక్కడ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది, ప్లస్ ఇంగ్లీష్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండకపోవచ్చు. ఐఐటి ఎన్ఐటీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ అనే దాంట్లో మ్యాక్సిమం మ్యాథ్స్ మీద ఎక్కువ ఉంటుంది. మరి ఎవరు రాయొచ్చు? ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఎవరైనా రాయొచ్చు. ఎన్ని సంవత్సరాల కోర్స్ ఇది? 4 years బీటెక్. మరి బీటెక్ అయిన తర్వాత కూడా రాయొచ్చా? రాయొచ్చు. ఎంటెక్ కోసం రాయొచ్చు. మరి ఇటువంటి కోర్సుల కోసం మన ప్రభుత్వం ఇంకా ఎక్కువ పెంచి లేదా వాటి గురించి సమాచారం అందకపోవటం వల్ల చాలామంది దానికి అప్లై చేయట్లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు తెలిసిన వాళ్ళు కనుక ఇంటర్ ఎంపీసీతో ఉంటే లేదా మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం ద్వారా వాళ్ళు ఈ ఐఎస్ఐలో చదివి బయటకు వచ్చిన తర్వాత మంచి సెటిల్మెంట్. ఎందుకంటే మిగతా బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ తీసుకుంటే ఏ రోజు పైన ఉంటుందో ఏ రోజు కింద పడుతుందో తెలియదు. ఇది అలా కాదు. పూర్తి స్థాయిలో ఎప్పుడు ఒకే రకంగా స్టాండర్డ్గా ఉండేది. ఎందుకంటే సీట్లు పెరగడం, తరగటం, ఈ ఇబ్బందులే ఉండవు. సో మీకు తెలిసిన వాళ్ళు ప్రయత్నించండి. మీరే క్యాండిడేట్ అయితే మీరు కూడా ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్.